హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని శివాలయం దిగువ వీధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి జీర్ణోద్ధరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయ పరిపాలనలో నిర్మించిన ఈ ఆలయం కనుమరుగైంది. అయితే ఈ మధ్య తవ్వకాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు బయటపడ్డాయి. ఆ విగ్రహాలను స్థానికులు సేకరించి కమిటీ ఏర్పడి పునఃప్రతిష్ఠించేందుకు కార్యాచరణ చేపట్టారు. అందుకు సంబంధించిన జీర్ణోద్ధరణ కార్యక్రమం వేద పండితుల మధ్య మంత్రోచ్చరణల మధ్య శాస్త్రానుసారంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు పునఃప్రతిష్ఠించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యి స్వామివారిని దర్శించుకున్నారు. గోవింద నామస్మరణాలతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. ఇక ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమానికి సహకరించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్, టీటీడీ బోర్డు సభ్యులు సహకారం మర్చిపోలేదని నిర్వాహకులు అన్నారు. ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు కోరారు. కుర్చీలో చేయకూడదా? ఫస్ట్ నుంచి ఫోటో తోటి ఉంది. వెంకటేశాయ. ఈరోజు ఉదయగిరి పట్టణంలోని పురాతన వెంకటేశ్వర స్వామి గుడిని జీర్ణోద్ధరణ వేద పండితులతో అంగరంగ వైభవంగా పూజలతో విజయవంతంగా ప్రతిష్ఠ జరిగింది. ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ కూడా గుడి నిర్మాణానికి కూడా సహాయపడి రానున్న కాలంలో గుడి నిర్మించదలుచుగా అందరూ కోరుకున్నారు. అలానే ఉదయగిరి పట్టణ ఎమ్మెల్యే గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు మీద ఉన్నతాధికారులందరూ సహకరించి ఈ గుడి నిర్మాణానికి నాంది పలకాల్సిందిగా కోరుతున్నాము. అలాగే టీటీడీ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి గుడిని గుడి పునర్నిర్మాణం కొరకు సహకరించాల్సిందిగా కోరుచున్నాం.